ఇప్పుడు 125వ సియోని గీతంలో మరి భక్తుడు ఒక పాట రాస్తాడు. ఏం రాస్తాడంటే, సృష్టి గొప్పదే కానీ అద్భుతము, సంకల్పం ఎంతో ఉత్తమము అని రాస్తాడు. అంటే సృష్టి గొప్పది, అది అద్భుతమైనది. 3వ చరణానికి వస్తే ఏం రాస్తాడంటే, సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. అరే సృష్టి గొప్పది, అద్భుతం అంటే దానికి మించినది అద్భుతంలో అద్భుతమైందంటే మానవునికి రక్షణ. రక్షణ అనేది గొప్ప అద్భుతం. ఎందుకో తెలుసా? ఆ 3వ చరణంలో 2వ లైన్లో రాస్తాడు, నీ యొద్దనున్న సార్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు. అంటే తన దగ్గర సృష్టికర్త తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని ఇచ్చేసి మనల్ని విలువగు ముత్యముగా మనల్ని కొన్నవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా మనల్ని కన్సిడర్ చేశాడు, విలువగా ముత్యము అన్నాడు మనల్ని. కాబట్టి అందుకొరికే రక్షణ అంత అద్భుతమైనది. సృష్టి కంటే అద్భుతం, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టి కంటే అద్భుతమైనది రక్షణ. రక్షణ ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తన దగ్గర ఉన్న సమస్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు, కొని రక్షించిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరికే రక్షణ గొప్పది అంటున్నాడు.